హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింధూరి తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియో మొత్తం చూసి ఒక్క నిమిషమైనా చూసి కనీసం ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే నేను శనగల కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఓకేనా? అదైతే ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ముందుగా మనం శనగలు ఒక నైట్ నానబెట్టేసుకొని మార్నింగే కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా మసాలా రెడీ చేసుకోవాలన్నమాట ఈ కర్రీకి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పులిహోరలోకి కానీ చాలా బాగుంటుంది. మసాలా అంటూ ఏం లేదు. 2 ఆనియన్స్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అంతే. గసగసాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్లో వేపేసుకొని అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత శనగలు కూడా వేసేసుకొని కొంచెం కారం మన టేస్ట్కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని ఉప్పు ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారని నేను ఎక్కువ శాతం ఇలానే వీక్లీ 2 టైమ్స్ అలా చేస్తూ ఉంటానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఆ స్మెల్కి మనకి తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అన్నమాట. ఈ కర్రీ చేసినప్పుడు డెఫినెట్లీ పిల్లలకి పూరీ కానీ చపాతీ కానీ ఉండాలి. వాళ్ళకి అలా తినడం బాగా ఇష్టం అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.